ఒక పక్క ఒక పవిత్రమైన వ్యక్తి, మరో పక్క ఒక వివాదాస్పద విందు, వేల ఏళ్ల నాటి ఒక గ్రంథం, దానిమీద ఎన్నో ప్రశ్నలు. ఈ రెండు కథలకి అసలు సంబంధమేంటి? ఈ విశ్లేషణలో ఈ రెండు ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. చూడండి, కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపేమో ఒక విందు, మరోవైపేమో 2000 ఏళ్ల నాటి ఒక చారిత్రక రహస్యం. అసలు సంబంధమే లేనట్టనిపిస్తుంది కదా. కానీ ఈ రెండింటి మధ్య ఒక బలమైన లింకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మన కథ ఒక వివాదాస్పద విందు దగ్గర మొదలవుతుంది. ఆ రోజుల్లో ఈ ఒక్క విందు సమాజంలో ఒక పెద్ద సంచలనాన్నే సృష్టించింది. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది. ఆలోచించండి, ఒక పవిత్రమైన వ్యక్తి సమాజం మొత్తం వెలివేసిన ఒక అవినీతిపరుడితో కలిసి భోజనం చేయడమా? ఇది చూసి ఆ కాలం వాళ్లు ఎందుకంత షాకయ్యారు? దాని వెనక కారణమేంటి? లేవిని ఎందుకు పాపి అని పిలిచారో మనం అర్థం చేసుకోవాలి. అతను ఊరికే పన్నులు వసూలు చేసే వ్యక్తి కాదు. అతను తన సొంత ప్రజలనే దోచుకుంటున్న రోమన్ ప్రభుత్వానికి ఏజెంట్ అనమాట. అందుకే సమాజం అతన్ని ఒక దేశద్రోహిలా చూసేది. అలాంటి వ్యక్తితో విందు అంటే అది ఎంత పెద్ద విషయమో కదా. ఇక్కడ అసలు విషయం ఉంది. చూడండి, పాత ఆలోచనా విధానానికి, యేసు తీసుకొచ్చిన కొత్త ఆలోచనకి మధ్య ఉన్న తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మతపెద్దలేమో చెడ్డవాళ్లను దూరం పెడితే పవిత్రంగా ఉండొచ్చు అనుకున్నారు. కాని యేసు ఏమన్నావంటే, డాక్టర్ ఆరోగ్యంగా ఉన్నవాళ్ల దగ్గరికి కాదు, రోగుల దగ్గరికే వెళ్తాడు అన్నారు. ఈ ఒక్క వాక్యం మొత్తం కథకు ప్రాణం. ఇదొక విప్లవాత్మకమైన ప్రకటన. అప్పటిదాకా ఉన్న నియమాలను ఇది పూర్తిగా తలకిందులు చేసింది. అర్హత ఉన్నవాళ్ల కోసం కాదు, సహాయం కావాలి అని అడిగేవాళ్ల కోసం ఆయన వచ్చారన్మాట. అయితే ఈ కొత్త ఆలోచన, ఈ వ్యవస్థను మార్చేసే ఈ కాన్సెప్ట్ను వివరించడానికి యేసు 2 చాలా సింపుల్ కాని పవర్ఫుల్ ఉదాహరణలు చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, యేసు తీసుకొచ్చింది పాతదాన్ని బాగుచేయడం కాదు, పూర్తిగా కొత్తదాన్ని పరిచయం చేయడం. పాతబట్టకి కొత్త ప్యాచ్ వేస్తే అది చిరిగిపోతుంది. అలాగే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తే ఆ వైన్ పులిసి విస్తరించి ఆ పాత తిత్తుల్ని పగలగొడుతుంది. అంటే ఈ కొత్త సందేశానికి కొత్త వ్యవస్థే కావాలి. అయితే ఇంత శక్తివంతమైన ఈ కథ, ఈ ఉపమానాలు మనదాకా ఎలా చేరాయి? ఒక పుస్తకం ద్వారా. ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మనం ఆ పుస్తకాన్ని ఎంతవరకు నమ్మగలం? బైబిల్ గురించి చాలామంది అడిగే ప్రశ్న ఇది. చిన్నప్పుడు మనం చైనీస్ విస్పర్స్ ఆడేవాళ్లం కదా. ఒకరి చెవిలో ఒకటి చెప్తే చివరికొచ్చేసరికి ఆ మాట మొత్తం మారిపోతుంది. మరి 2000 సంవత్సరాలలో ఇంకెంత మార్పు జరిగి ఉండాలి? అయితే ఈ టెలిఫోన్ గేమ్ వాదనకు కొన్ని ఆధారాలతో కూడిన సమాధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సాక్ష్యాలేంటో ఒక్కసారి చూద్దాం. ఇది ఏదో ఊహించి చెప్పేది కాదు. ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతి. స్కాలర్స్ హోమర్, ప్లేటో లాంటి గొప్పవాళ్ల రచనలు ఎంతవరకు కరెక్టుగా ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా ఇదే పద్ధతిని వాడతారు. 25,000కు పైగా కొత్త నిబంధనకు సంబంధించి మన దగ్గర ఇన్ని చేతిరాత ప్రతులున్నాయి. ఇది మామూలు విషయం కాదు. ప్రాచీన చరిత్రలో మరే గ్రంథానికి ఇన్ని ఆధారాలు లేవు. అసలు ఈ నెంబర్ ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారిది చూడండి. మనం గొప్పగా చెప్పుకునే హోమర్, ఇలియడ్కు కేవలం 600 చిల్లర కాపీలుంటే కొత్త నిబంధనకు ఏకంగా 25,000కు పైగా ఉన్నాయి. అంటే మన దగ్గర ఎన్ని ఎక్కువ కాపీలుంటే ఒరిజినల్ టెక్స్ట్ ఏంటో కనుక్కోవడం అంత సులభం. తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా. సరే, ఇది కొత్త నిబంధన సంగతి. మరి పాత నిబంధన మాటేమిటి? దాని విశ్వసనీయతకు కూడా ఏమైనా ఆధారాలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఆలోచించండి, 1000 సంవత్సరాల గ్యాప్ ఉన్న 2 కాపీలని పోల్చి చూస్తే దాదాపుగా అన్నీ ఒకేలా ఉన్నాయి. అంటే ఆ టెలిఫోన్ గేమ్ వాదన ఇక్కడ పనిచేయలేదు. దీన్ని చాలా జాగ్రత్తగా, ఖచ్చితత్వంతో కాపీ చేశారన్నమాట. సరే, మన పజిల్లో చివరి ముక్కకు వచ్చేశాం. మరి బైబిల్లో తప్పులు, వైరుధ్యాలు ఉన్నాయనే అంటారు కదా. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? అవును, ఈ ప్రశ్న చాలామంది అడుగుతారు. 4 లక్షల తేడాలు. ఆ నెంబర్ వినగానే భయమేస్తుంది. ఇది మొత్తం గ్రంథమే నమ్మదగనిది అని సూచిస్తోందా? ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ తేడాలు అంటే పెద్ద పెద్ద తప్పులు కాదు. చాలా వరకు చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదా పదాల ఆర్డర్ మారడం లాంటివి.
కాని కథలో అసలు అర్థం మాత్రం మారదు. నిజం చెప్పాలంటే మన దగ్గర 25,000 కాపీలు ఉన్నాయి కాబట్టే ఇన్ని చిన్న తేడాలను మనం గుర్తించగలిగాం. ఇది బలహీనత కాదు, బలం. గ్రంథంలోని కష్టమైన భాగాలను స్కాలర్స్ ఎలా అర్థం చేసుకుంటారంటే, ముందుగా అది ఏ రకమైన రచనో చూస్తారు. కవిత్వమా, చరిత్ర అని. తర్వాత రాసిన వాళ్ల కాలం, వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని విషయాలు గ్రంథం మొత్తం మీద నెమ్మదిగా రివీల్ అవుతాయనే విషయాన్ని గమనిస్తారు. ఇలా చూసినప్పుడు వైరుధ్యాలుగా అనిపించేవి కూడా అర్థవంతంగా మారతాయి. సో మనమెక్కడ మొదలుపెట్టామో అక్కడికే వచ్చాం. ఒక వివాదాస్పద విందుతో మొదలుపెట్టి 1000 ఏళ్ల నాటి ఒక గ్రంథం ఎంత నమ్మదగినదో చూశాం. ఒకవేళ ఆ సందేశం నిజంగా రోగుల కోసమే అయితే, ఆ సందేశం మనదాకా ఖచ్చితంగా చేరితే అప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: ఈ రోజు మనకు దాని అర్థమేమిటి?